అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఈరోజు మనం పవిత్రమైన అల్లాహ్ పేర్లు అనే పుస్తకంలో అల్లాహ్ యొక్క పేరు అల్ అజీజ్ గురించి మనం తెలుసుకుందాము. అల్ అజీజ్ అల్లాహ్ పవిత్ర నామం. అల్ అజీజ్ అనేక సద్గుణాల సమ్మేళనం. అల్ అజీజ్ అంటే అత్యంత శక్తిమంతుడు, ఘనత గలవాడు, గౌరవనీయుడు, అత్యున్నతుడు, ఇంకా క్షమించేవాడు అనే అర్థాలు ఉన్నాయి. సుబ్హానల్లా. ఈ లక్షణాలన్నీ అల్ అజీజ్లో నిబిడీకృతమై ఉన్నాయి. ఆ పేరు వర్ణకు అతీతమైనది. ఇస్లాం మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లా రాకపూర్వం మక్కా అవిశ్వాసులు అనేక విగ్రహాలను ఆరాధించేవారు. వాటిలో ఒక దాని పేరు అజ్జా. ఈ దేవతను కొలిచే అనేక మంది భక్తులుండేవారు. తతిమ్మ 300లకు పైచిలుకు విగ్రహాలతో పాటు దీన్ని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తొలగించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వలస వచ్చినప్పుడు ఇబ్నా అలీ బిన్ సల్లు అనేవాడు ఓ తెగకు నాయకుడిగా ఉండేవాడు. తెగకు సర్దారు కావటాన ప్రజలు అతన్ని అజ్జు అని పిలిచేవారు. చాలా సందర్భాలు అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అజల్లా అని అమర్యాదగా పిలిచేవాడు. అజల్లా అంటే అమర్యాదను సూచించే పదం. కొంతకాలం తర్వాత అతని కుమారుడు ఇస్లాం స్వీకరించి తండ్రి అజ్జును అనేక రకాలుగా అవమానపరిచాడు. సుబ్హానల్లా. ఆ అవమాన భారంతో అజ్జు ఇంట్లో నుంచి బయటికి రావటం మానేశాడు. గౌరవ మర్యాదలు అల్లాహ్ చేతుల్లో ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అల్లాహ్ అత్యంత గౌరవాన్ని ప్రసాదించాడు. అయితే అల్ అజీజ్ అనే గుణవాచకం అల్లాహకు మాత్రమే వర్తిస్తుంది. ఈ నామంలోనే అల్లాహకు ఉన్న అమిత శక్తి, దయ, క్షమ, ఘనత చేరి ఉన్నాయి. దివ్య ఖురాన్లో అల్లాహ్ను అల్ అజీజ్ అని అనేక మార్లు ప్రస్తావించడం జరిగింది. అల్లాహ్ పట్ల, ఆయన ఏకేశ్వర సిద్ధాంతం పట్ల విశ్వాసాన్ని కలిగిన వారికి గౌరవ ప్రతిపత్తులు ఇవ్వబడతాయి. అల్లాహ్ను విశ్వసించని వారికి ఇస్లాంలో ఎలాంటి గౌరవము లేదు. అత్యంత గౌరవనీయుడు, శక్తిమంతుడు అయిన అల్లాహ్ అల్ అజీజ్ ఒక్కడే ఆరాధనకు అర్హుడు. సుబ్హానల్లాహ్. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.